बन गए हैं कि बचना मुश्किल है, तो ऐसे ही जान दे दे बिना लड़े। तुम और मैं अगर हम हो जाएं तो ही बस हम जीतेंगे, वरना जीते भी तो अंदर अंदर बस गम जीतेंगे। तो हाथ छोड़ना मत, जज्बात तोड़ना मत, हम तूफानों में बनके औलाद चले तो जीतेंगे, हाथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो
అక్కడ అందరిని వదిలేయండి. ఎవరున్నారు అక్కడ? పోలీస్ ఆఫీసర్, రిమూవ్ ఆల్ దోస్ గేట్స్. అవి మొత్తం గేట్లు తీయండి. ఆ గేట్లు తీయండి, అందరిని ఫ్రీగా రానియండి. ఇక్కడ కూడా తీయండి, ఇవి తీయండి ఈ గేట్స్. డీసీపీ, యూ రిమూవ్ ఆల్ దోస్ గేట్స్. అవన్నీ తీయండి. అవన్నీ తాళ్ళు తీయండి. शकील वो पूरा निकालो, पूरा निकाल के उन लोगों को आने दो. లీడర్స్ తీసుకోండి, మొత్తం తీయండి, వాళ్ళని రానియండి. వాళ్ళందరినీ ఫ్రీ మూవ్మెంట్ ఇవ్వండి. అందరు లోపల రానియండి దయచేసి. వదిలేండి, బ్యారికేడ్ తీసేయండి. వెంకటరెడ్డి గారిని తీసుకోండి, ఒక వెంకటరెడ్డి గారిని తీసుకోండి. బ్యారికేడ్స్ వదిలేయండి దయచేసి. అందరు లోనికి వస్తారు. ఇక్కడ బ్లాక్ చేయండి, ఇక్కడ బ్లాక్ చేయండి, ఇక్కడ బ్లాక్ చేయండి. అందరు లోపల రానియండి దయచేసి. స్టూడెంట్స్ అందరు లోపల రానియండి. నువ్వు మాడతావమ్మా? ఎవరు మాడతారు మీ దాంట్లో? మంచిగా ఎవరు మాడతారు? నువ్వు మాడతావా? ఎవరు మాట్లాడతారు దీంట్లో మంచిగా? ఎవరు మాడతారమ్మా? దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. విద్యార్థులు ఉన్న చోట నిలబడండి దయచేసి. తోసుకోకండి, అందరికీ స్థలం ఉంది, తోసుకోకండి దయచేసి. ఎక్కడున్న వాళ్ళు అక్కడ నిలబడండి దయచేసి. నిశ్శబ్దం ఉండండి దయచేసి, నిశ్శబ్దం ఉండండి. ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా ఈ నెల రోజులుగా జరిగినటువంటి సంఘటనలకి ఒక కనువిప్పు కలిగే విధంగా యావత్ దేశం ఇవాళ కేంద్రంలో జరుగుతున్న ఫ్యాసిస్టు పాలన వ్యతిరేకంగా గలమెత్తిన సందర్భంలో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ రేవంత్ రెడ్డి గారి యొక్క సూచన మేరకు ఈ కార్యక్రమంలో వేలాది సంఖ్యలో విద్యార్థులు, విద్యార్థినులు, రాష్ట్ర మంత్రులు, సిపిఐ నాయకులు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు, మా కార్యకర్తలతో పాటు సమాజ స్పృహ ఉండి ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఏకఛత్రాది పాలనకి విరుద్ధంగా పోరాడుతున్న సమయంలో యావత్ దేశం ఉన్నటువంటి విద్యార్థి లోకం ఒకటై దయచేసి ఈ మధ్య జెండాలు పక్కకు పెట్టండి. దయచేసి ఈ మధ్యనున్న జెండాలు మిత్రులారా, వెనక కెమెరాలకు అడ్డొస్తా ఉన్నాయి. ఈ మధ్యనున్న జెండాలు కొద్దిగా పక్కకు తీసుకెళ్ళండి. మధ్యలోనే మాత్రమే, వెనక జెండా, మధ్యనున్న జెండా కిందికి దించండి. మధ్యనున్న జెండాలు పక్కకు తీసుకెళ్ళండి దయచేసి. మిత్రులారా ప్లీజ్, మధ్యన ఉన్న జెండాలు పక్కకు తీసుకెళ్ళండి. మధ్య జెండాలు పక్క వెళ్ళాలమ్మా, మీకే చెప్పేది. పోలీస్ సోదరులకు విజ్ఞప్తి, మధ్య జెండాలు పక్కకు తీసుకెళ్ళండి దయచేసి. పక్కన మధ్య జెండాలు డ్రాప్ చేయాలమ్మా, మీకే చెప్పేది. మిత్రులారా, ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలుసు. చెప్పని ఇంచుక ఛాతీ అని చెప్పుకునే ప్రధాని మోడీ నీట్ పరీక్షలు కూడా సమర్థవంతంగా నిర్వహించలేని దుస్థితి, సిబిఎస్ఈ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించిన దుస్థితి, చైనా ఒకవైపు భారతదేశంలోకి చొచ్చుకొస్తుంటే ఆపలేని దుస్థితి, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి కేవలం మతం పేరిట రాజకీయాలు చేస్తున్నటువంటి మోడీ వన్నె తగ్గింది.
యావత్ దేశంలోని విద్యార్థి లోకం ఏకమై రాహుల్ గాంధీ, ఖర్గే ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీల సహకారంతో మోడీ మెడను వంచగలిగినారు. కాబట్టి ఇలా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ప్రజాస్వామ్య పెద్ద దేశమైన భారతదేశంలో ప్రజల విలువలకి, ప్రజల మాటకి, ప్రజల ఆశలు ఆకాంక్షలకి విరుద్ధంగా పోతే ఇలాంటి దుస్థితి వస్తుందని ఇవాళ చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి. అందులో కారణంగానే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. మిత్రులారా, విద్యార్థుల మీద లాఠీ జులుంపు, బాష్పవాయువు, విచ్చలవిడిగా దాడిని భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఖండించిన పరిస్థితిలో మాన్య శ్రీ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్తో పాటు పార్లమెంట్ సభ్యులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ ప్రతిపక్షాల నాయకులు ఏకమై నిలదీస్తే ఇవాళ మోడీ గారు తల వంచుకొని మంత్రిని కిందికి దించినట్టు పరిస్థితి. దేశవ్యాప్తంగా నిరసనలు, మూల నిరసనలు. హైదరాబాద్లో చలో రాజ్భవన్ అవుతే కొడంగల్లో ముఖ్యమంత్రి గారి యొక్క యాత్ర, వరంగల్లో భట్టి గారి యొక్క ధర్నా. ఈ రకంగా గ్రామాన మండలాలుగా మోడీకి వ్యతిరేకంగా ఈ దేశం గలమెత్తింది. మిత్రులారా, ఎందుకు ఈ పరిస్థితి వస్తూ ఉంది? జంజీ విద్యార్థులకి ఈ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం లేకపోవడం, పార్లమెంట్లో, అసెంబ్లీలో మాట్లాడే భాగస్వామ్యం లేకపోవడం. ఆనాడు మాన్యులు రాజీవ్ గాంధీ గారు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కలగజేస్తే ఓటు వేయగలిగినారు, కానీ చట్టసభలకు వెళ్ళలేకపోతా ఉన్నారు. ఇలా ముఖ్యమంత్రి గారి ఆలోచన 21 సంవత్సరాలకే మేయర్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, కానీ చట్టసభల్లో మాత్రం 25 వస్తే తప్ప ఎంటర్ కాలంటే పరిస్థితి. మీ జనరేషన్కి అసెంబ్లీలో, పార్లమెంట్లో ఎప్పటి వరకు మాట్లాడే అవకాశము రాదో ఇలాంటి విద్యాశాఖ మంత్రులు వస్తూ ఉంటారు, ఇలాంటి లీకేజీలు జరుగుతూ ఉంటాయి. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. ఎవరో విద్యాశాఖ మంత్రి కావడం ఏంటి? రాహుల్ గాంధీ గారు వస్తే జెన్జీలో నుంచి ఒకడు విద్యాశాఖ మంత్రి అవుతాడు. అలాంటి పరిస్థితి రావాలంటే తెలంగాణలో అంకురార్పణ జరగాలి. నేను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, మీ తరఫున కోరుతా ఉన్నా, కుల సర్వే చేసి దేశానికి రోల్ మోడల్ అయినటువంటి మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మీ తరఫున దయచేసి అసెంబ్లీ ప్రవేశపెట్టి అందరినీ మాట్లాడించి, ఎలాగైతే రాజీవ్ గాంధీ గారు 18 ఏళ్ళకి ఓటు హక్కు ఇచ్చినారో 21 సంవత్సరానికి చట్టసభల్లో పోయే విధంగా ఉభయ సభల్ని పిలిచి మాట్లాడించి ఒక తీర్మానం చేస్తే బాగుంటుందనే మాట నేను ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తా ఉన్నాను. ఎలాగైతే కాస్ట్ సర్వే చేసి మీరు దేశానికి రోల్ మోడల్ అయ్యారో, వీళ్ళ యువతకి ఈ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కల్పించే అవకాశం తెలంగాణ నుంచి మొదలవుతే మీరు మళ్ళీ రోడ్ మోడల్ అవుతారనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. 25 ఏళ్ళకి అసెంబ్లీకి, 30 దాటితే తప్ప కౌన్సిల్, రాజ్యసభకి పోలేని పరిస్థితి. 18 ఏళ్ళకి అన్ని అర్హతలు పొందుతా ఉన్నాం. 21 సంవత్సరానికే అసెంబ్లీలోకి అడిగిలాలి, చట్టసభలకు పోవాలి, లోక్సభకు పోవాలి. మన చట్టాలు మనమే చేసుకునే విధంగా ఈ విద్యార్థి లోకానికి అవకాశము రావాలి అంటే ఏదో ఒక రాష్ట్రంలో ఇది అంకురార్పణ జరగాలి. అందుకే నేను మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, మన రాష్ట్రంలో ప్రారంభిద్దాం. మీరు దయచేసి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపి యావత్ దేశానికి కనువిప్పు కలిగే విధంగా 21 సంవత్సరం వాళ్ళకే
చట్టసభల్లో పోయే అవకాశం కలగజేసే విధంగా ప్రయత్నం చేద్దామనే మాట మీ మాటగా మనందరి మాటగా ముఖ్యమంత్రి గారిని నేను విన్నవించుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిపిఐ నాయకులు పల్లా వెంకటరెడ్డి గారు. ఫస్ట్ అమ్మాయి మీలో ఒకరైనటువంటి విద్యార్థిని ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి ఈ దుస్థితికి దగ్గరుండి చూసొచ్చి ఇవాళ మన ధర్నాలో మన యాత్రలో పాల్గొన్నటువంటి సోదరిమణిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. నేను కూడా ఒక నీట్ విద్యార్థినే. సో ఈ ఇయర్ మనకి ఎక్కువ తెలిసిందనమాట, ఇది ఏమంటారు పేపర్ లీక్ అవ్వడం. కానీ నార్మల్గా కూడా 2 years బ్యాక్ నుండి కూడా జరుగుతుంది, కానీ ఈ ఇయరే మనకి ఎక్కువగా బయట తెలిసింది. సో ఇలాంటివి తగ్గిస్తే మంచిది. లైక్ ఇప్పుడు ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు స్టూడెంట్స్, అది మనము ఇదంతా కూడా అయింది కూడా లీక్ వల్ల. కాబట్టి ప్రాపర్ ఎగ్జామినేషన్స్ అనేది జరగాలి. అప్పుడే మన కరెక్ట్గా ఎగ్జామ్స్ అవుతాయి. మళ్ళీ డాక్టర్స్ అనే వాళ్ళు కూడా కరెక్ట్గా వస్తారు అప్పుడే. సో సూసైడ్ ప్రివెన్షన్ ఇలాంటివి కావాలి అంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి ఫస్ట్ థింగ్. సో మేమైతే అదే కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. పల్లా వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నమస్కారం, అభివందనాలు. ఇది ఒక విజయోత్సవ సభగా మనం ఈరోజు భావించవచ్చు. గత 22 రోజులుగా బయట విద్యార్థులు, యువకులు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి, వామపక్షాలు అందరూ కలిసి ఈ నీట్ పరీక్షకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఈ నీట్ ఎగ్జామ్స్ను సక్రమంగా నిర్వహించలేని విద్యామంత్రి రాజీనామా చేయాలని, ఈ నీట్ పరీక్ష రద్దు కావడం వల్ల దాదాపుగా 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని, వాళ్ళ మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని 22 రోజులుగా పోరాటం నిర్వహిస్తూ ఉన్నారు. మీకందరికీ తెలుసు, పార్లమెంట్లో మరి ఖడ్గే గారు, రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ వామపక్షాల నాయకులు పార్లమెంటును స్తంభింపజేసి విద్యామంత్రి రాజీనామా చేసేంత వరకు మేము పార్లమెంటును నడవనీయమని చెప్పారు. ఇవాళ విద్యామంత్రి ఎట్టకేలకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇది ఒక ప్రజాస్వామ్య విజయంగా మనం భావించాలి. ఇవాళ బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఇండియా కూటమి నాయకత్వాన లెఫ్ట్ పార్టీలు, ఇతర పార్టీలన్నీ కూడా ఉద్యమించి వారికి తోడుగా విద్యార్థులు, యువకులు సమీకృతమైతే మన ఆశయం నెరవేరుతుంది. ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ అధ్యక్షుల వారికి అందరికీ కూడా అభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు. ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాను. మిత్రులారా, యువమిత్రుల ముఖాలలో ముఖార విందంలో ఒక విజయ దరహాసం నాకు కనిపిస్తుంది. ఈ దేశంలో ఏదైనా గొప్ప పరిణామం జరిగిందా అని మా మిత్రులను అడుగుతున్నా. మీరు ఇంత సంతోషంగా ఈ ఉద్యమంలో ఉత్సాహంగా మీరు పాల్గొన్నారంటే, మీ అందరి ముఖార విందంలో ఒక విజయ దరహాసం కనిపిస్తుందంటే, छप्पन इंच छाती हमारे युवाओं के सामने झुक गया। इसीलिए आज हमारे भाई बहनों जनजी के चेहरे पे आज हमारे जनजी
भाई बहनों के चेहरे पे एक विजय दरहास मैं देख सक रहा हूं, मगर ये बस की बात नहीं है, बस नहीं है, नहीं है ये, क्योंकि हमारे युवाओं का जो डिमांड था, सड़क से लेकर संसद तक आप लोगों ने आवाज सुनाकर 56 इंच छाती को हराकर विद्या मंत्री का इस्तीफा देने का मजबूरी करवा दिए। मगर नीट एग्जाम में जो शहीद हुए, इस लड़ाई में, इस जंग में लाखों विद्यार्थियों के खिलाफ जो केसेस लगाए, अभी तक केसेस नहीं निकाला। जो परिवारों के अपने भाई बहनों ने सरकार शिक्षा और परीक्षा में फेल होकर जिनके जान ले चुकी है, उनके परिवार को प्रधानमंत्री जी ने नहीं मिला, मदद नहीं दिए। इसीलिए मैं आप लोगों के तरफ से राहुल जी और खड़गे जी, संसद में जितने इलेक्टेड रिप्रेजेंटेटिव्स है, तेलंगाना राज्य से मैं ये गुजारिश करूंगा कि आप लोग आवाज उठाओ। सोमवार के दिन जितने भी केसेस लगाए, पूरा केसेस हटाना। जितने बच्चे शहीद हुए, उनके परिवार को केंद्र सरकार से मदद मिलना। మిత్రులారా, ఈరోజు ఈ మైదానంలో కనిపిస్తున్న తెలంగాణ నడిగడ్డ మీద అంబేద్కర్ సాక్షిగా, ఇందిరమ్మ సాక్షిగా వేలాది మంది జంజీ యువకులు ఇక్కడికి వచ్చి, వేదిక మీద ఉన్న ఈ జంజీ యువకులు కానీ, ఇక్కడున్న సోదరి మనులు కానీ, ఇక్కడికి తరలి వచ్చిన వేలాది మంది, వీళ్ళెవరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు. ఈనాడు భారతదేశ యువత సాధించిన విజయాన్ని మేము కాంగ్రెస్ ఖాతాలో రాసుకోదలుచుకోలేదు. ఈనాడు ప్రధానమంత్రి మెడలు వంచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించింది ఈ జంజీ యువకులు. మీ పోరాటం, మీ పోరాట ఫలితమే, మీ పట్టుదలనే ఈనాడు ప్రధానమంత్రి తల వంచి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించండు. మీ పోరాటానికి, మీ గళానికి రాజకీయ పార్టీలు మద్దతు పలికినాయి తప్ప ఈ పోరాటం మీది, ఈ విజయం మీది. ఈనాడు ఈ సమావేశం కూడా, ఈనాడు ఈ నిరసన కార్యక్రమం కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సరిపెట్టకుండా నీట్ పరీక్షల్లో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవడానికి ఉద్యమం సందర్భంగా విద్యార్థుల మీద పెట్టిన అక్రమ కేసులు తొలగించడానికి, చనిపోయిన కుటుంబాలకు నిర్వాళులు అర్పించాలి అని నిర్ణయించుకుంటే, హైదరాబాద్ నగరం నలుమూలల నుంచి, తెలంగాణ రాష్ట్రం నలుదిక్కుల నుంచి ఈనాడు వేలాది మంది ఇక్కడికి వచ్చి మేము ఆ కుటుంబాలకు అండగా ఉన్నాం, ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాడతాం, అది నరేంద్ర మోడీ కావచ్చు, గుజరాత్ నుంచి వచ్చే వాళ్ళ తాత కావచ్చు, వాళ్ళ మీద పోరాటం చేస్తామని ఇవాళ ఈ వేలాది మంది విద్యార్థులు అంబేద్కర్ సాక్షిగా ఇక్కడికి వచ్చారు. వాళ్ళకొక్కటే తెలుసు, ఈ దేశం వాళ్ళది, రాబోయే దేశ భవిష్యత్తే ఈ యువతరం భవిష్యత్తు. ఈ యువతరం భవిష్యత్తు బాగున్నప్పుడే
ఈ దేశం యొక్క భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకే ఈనాడు మీ పోరాటానికి పార్టీలకు అతీతంగా ప్రజాస్వామిక వాదులందరూ ఎక్కడున్నా దిక్కులు పిక్కటిల్లేలా మీకు మద్దతు ప్రకటించారు. అందుకే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఈనాడు మీకు అండగా నిలబడ్డది. అందుకే మిత్రులారా, ఈరోజు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు చెప్పిండ్రు, ఈనాడు నిరసన తెలపాలంటే జంతర్ మంతర్ నుంచి లోక్సభ రాజ్యసభ దగ్గరికి వెళ్ళాలంటే కేంద్ర ప్రభుత్వం జలిపించిన లాఠీలు, పేల్చిన తూటాలు మీ పోరాట పటిమను దెబ్బ తీయలేదు. కానీ ఈనాడు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు ఒక సూచన చేసిండ్రు. రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగ సవరణ ద్వారా 61వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి వరకు ఓటు హక్కు 21 సంవత్సరాలు ఉండే. కానీ రాజీవ్ గాంధీ గారు ప్రపంచ దేశాలను గమనించి 21 సంవత్సరాల ఓటు హక్కును 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈనాడు 18 సంవత్సరాల నూనూగు మీసాల యువకులకు, మా సోదరీమణులకు ఈరోజు రాజీవ్ గాంధీ గారు ఓటు హక్కు ఇచ్చిండ్రు. ఇక్కడికి వచ్చిన చాలామందికి మొదటిసారి ఓటు హక్కు 18 ఏళ్ళు నిండంగానే వస్తుందంటే ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగ సవరణ చేసి ఈరోజు ఆ ఓటు హక్కు ఇచ్చిండు. చట్టసభలు ప్రధానంగా ఈ దేశంలో స్థానిక సంస్థలు, శాసనసభ, లోక్సభ ఈ 3 ప్రధానమైన ఎన్నికల చట్టసభలు. ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఈ పక్కనే ఉన్నారు. రాజీవ్ గాంధీ ఓటు హక్కు ఇస్తే రాజ్యాంగాన్ని 73, 74వ సవరణ ద్వారా స్థానిక సంస్థలలో జిల్లా పరిషత్ చైర్మన్గా, పెద్ద పెద్ద నగరాలకు మేయర్లుగా 21 సంవత్సరాల వయసులోనే మేయర్లుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఎన్నిక కావడానికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతీ యువకులకు అవకాశం ఇచ్చిండ్రు. అట్లనే ఒక కమ్యూనిటీ సోదరిమణి త్రివేంద్రం మేయర్ అయింది 21 సంవత్సరాలు. ఇవాళ ఇంకా కొన్ని అంశాలను మీతో పంచుకోదలుచుకున్న యువమిత్రులతో. ఈనాడు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, సివిల్ సర్వీసెస్ దేనికైనా 21 సంవత్సరాలు పూర్తయితే అర్హత సాధిస్తున్నారు. 35 సంవత్సరాల క్రితం మన తెలుగు అమ్మాయి శ్రీలక్ష్మి అనే అమ్మాయి ఆనాడు ఐఏఎస్ 21 సంవత్సరాలకే సాధించింది. ఈ మధ్యకాలంలో మహబూబ్నగర్ జిల్లా నుంచి డి అనన్య అనే అమ్మాయి 22 సంవత్సరాలకే ఐఏఎస్ సాధించింది. అంతెందుకు 32 సంవత్సరాల క్రితం ఇక్కడే ఎక్కడో డ్యూటీలో ఉన్నట్టున్నాడు తెలంగాణ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ 22 సంవత్సరాలకు ఐపీఎస్ సాధించి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి డీజీపీగా కొనసాగుతున్నాడు. మరి వాళ్ళ మిత్రులారా, అసెంబ్లీ లోక్సభలో 25 ఏళ్ళు, శాసన మండలి రాజ్యసభలో 30 ఏళ్ల వయసు ఈరోజు ఎన్నికల్లో పెట్టిండ్రు. కానీ పక్కనున్న దేశాలు, జర్మనీ లాంటి దేశంలో, గ్రేట్ బ్రిటన్ లాంటి దేశంలో 18 సంవత్సరాలు పూర్తయితే చట్టసభలకు ఓడమే కాదు, ఆ దేశాలకు ప్రధానమంత్రులుగా లేకపోతే ప్రెసిడెంట్లుగా ఎన్నిక కావచ్చు. పక్కనే ఉన్న సింగపూర్లో 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఆ దేశానికి ప్రధానమంత్రి కావచ్చు. అందుకే ఈనాడు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు ఏదైతే సూచన చేసిండో మీ అందరి సమక్షంలో నేను మాట ఇస్తున్నా. ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ శాసన మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి శాసనసభలో చర్చించి ఈ దేశంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయడానికి 21 సంవత్సరాల వయసును అర్హతగా తీర్మానం చేసి ప్రధానమంత్రికి పంపిస్తా. ఈరోజు ఎవరో మంత్రులు ప్రధానమంత్రులు కావడం కాదు, 25 సంవత్సరాల వయసు వరకు
మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు జంతర్ మంతర్ వీధుల్లో ధర్నా చేయడం కాదు, లోక్సభ రాజ్యసభలో మీ గళాన్ని వినిపించడం ద్వారా, మీ సమస్యల్ని లేవనెత్తడం ద్వారా ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఈ దేశం నుంచి యువకులు ఈ దేశాన్ని పరిపాలించగలిగిన సత్తా ఈ యువకు ఇవ్వాలి అని తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటులో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో బిల్లును ఆమోదించే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మాట ఇస్తున్నా. మిత్రులారా, విద్యాశాఖ లేదా ఐటీ శాఖ అత్యంత కీలకమైన శాఖలు 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో 90 ఏళ్ళలో కాదు, 21 సంవత్సరాలు నిండిన యువకులు ఈ దేశానికి మంత్రులైతే తప్పకుండా దేశ భవిష్యత్తు మారుతుంది, ప్రపంచంతో పోటీ పడతాం. ఈనాడు 543 మంది ఎంపీలు ఉంటే 1% కూడా జంజీ ప్రాతినిధ్యం లేదు. 1% లోపలనే ఈరోజు లోక్సభలో మీ ప్రాతినిధ్యం ఉంది. మీ జనాభా ఈ దేశంలో 30% ఉంది. 30% జనాభా ఉన్న జంజీ యువ కెరటాలకు చట్ట సభలలో ప్రవేశం కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉన్నది. అందుకే భారత రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా చట్ట సభల్లో 21 సంవత్సరాలు నిండిన యువకులకు యువతులకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలి. తప్పకుండా శాసనసభ ఆగస్టు మొదటి వారంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ తప్పకుండా తీర్మానాన్ని చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ మాట ఇస్తున్నా. మిత్రులారా, రాజకీయ పార్టీలను, రాజకీయ కార్యకర్తల్ని బెదిరించో, అదిరించో, అక్రమ కేసులు పెట్టో, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ కేసులతో ఈనాడు లొంగ తీసుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది. కానీ మనస్ఫూర్తిగా గుండెల నిండా మిమ్మల్ని అభినందిస్తున్నా. నరేంద్ర మోడీ నిరంకుశ పాలనకు, మీ నీట్ పరీక్షలు, సిబిఎస్ఈ పరీక్షల్లో వైఫల్యం చెందిన కేంద్ర ప్రభుత్వాన్ని మీ గుండె ధైర్యంతో లాఠీలకు, తూటాలకు, బాష్పవాయు గోళాలకు ఎదురొడ్డి నిలబడి నరేంద్ర మోడీని ఓడించి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయించారు. మనస్ఫూర్తిగా ఈ యువ తరానికి ఈరోజు నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఈ సునామీ ఇంతటితో ఆగొద్దు. ఈరోజు ఇక్కడ ఏదైతే మీరు గలం వినిపించిండ్రో, మీ మాట చట్ట సభల్లో వినిపించాలి, ఇది ప్రపంచానికి చేరాలి అనేదే నా ఆలోచన. అందుకే आज यहाँ पर जो आगे हमारे भाई बहनों से एक ही मेरा सुझाव है, आपके लड़ाई सड़क से लेकर संसद तक चलना। संसद अंदर जाने के लिए दरवाजा बंद है, इसीलिए आज एक बात साफ कहना चाहता हूं, तेलंगाना मुख्यमंत्री के नाते पर अगस्त पहले वार असेंबली शासन मंडली बुलाऊंगा। हाउस चलाकर चर्चा कर हम लोग ये रेजोल्यूशन करने वाला है, 21 साल पूरे होने के बाद चुनाव लड़ने के लिए विधानसभा से लेकर लोकसभा तक जिन जिन को 21 साल पूरे हो गए वो लोग आज आईएएस, आईपीएस, आईएफएस बन रहे। वही युवा मेयर, लोकल बॉडीज में जिला परिषद चेयरमैन बन सक रहा है। क्यों नहीं विधानसभा में, क्यों नहीं लोकसभा में, क्यों नहीं शिक्षा मंत्री ने, जो केंद्र सरकार ने शिक्षा और परीक्षा में फेल हो गए, इसीलिए आज हमारे युवा सड़क पे आकर उनकी आवाज सुनाकर 56 इंच छाती को हरा देके
जंतर मंतर में बिठाए। आज पहली बार इस देश जनता का विजय पहली बार जंतर मंतर से हासिल किए। इसीलिए नरेंद्र मोदी जी से, इस देश प्रधानमंत्री से मेरा गुजारिश है, देखो जर्मनी, देखो ग्रेट ब्रिटेन, 18 साल के बच्चे उस देश का प्रधानमंत्री बन सकता है, उस देश का प्रेसिडेंट भी बन सकता है। बगल में सिंगापुर 21 साल में प्राइम मिनिस्टर बन सकता है, क्यों नहीं हिंदुस्तान में? ये युवा एमएलए बनना चाहता है, ये युवा एमपी बनना चाहता है, यही युवा शिक्षा मंत्री बनना चाहता है, विद्या मंत्री बनना चाहता है, आईटी एंड इंडस्ट्रीज मिनिस्टर्स बनना चाहता है। इस देश का भविष्य जनजी युवाओं को मौका देने का बहुत बहुत जरूरी है। इसीलिए आज मैं ये फैसला किए, आने वाले दिनों में अगस्त पहले वार हम असेंबली चलाएंगे, असेंबली में ये बिल पास करेंगे, 21 साल युवाओं को एमएलए एमपी बनाने का, केंद्र में राज्य में मंत्री बनाने का हक देने के लिए तेलंगाना असेंबली से हम लोग आवाज देंगे, हम लोग नारा देंगे, हम लोग युवाओं को एमएलए एमपी बना के दिखाएंगे। आने वाले दिनों में केंद्र में राहुल गांधी प्रधानमंत्री, मंत्रिवर्ग में यही जनजी को विद्या मंत्री बनाने का वादा करता हूं। ये जिम्मेदारी मैं लूंगा। मैं बात करूंगा इंडिया अलायंस से, मैं मिलूंगा हर पॉलिटिकल पार्टी नेता लोगों से। आज ये लोग सड़क में आवाज देकर घर वापस जाने का नहीं है। आज ये युवा ये सड़क से निकलकर संसद तक जाना, संसद में इनका आवाज सुनाना, पूरा दुनिया को युवाओं का, जनजी का आवाज जाना है। वो देने के लिए, वो काम करने के लिए, इस युवाओं को, इस जनजी को कामयाब करवाने के लिए हम लोग, हमारा भट्टी जी, हमारा महेश गौड़ जी, हमारा अजहर जी, हम लोग सब जिम्मेदारी लेंगे। आप लोग तैयार है? तैयार है? संसद में आने के लिए तैयार है? विधानसभा में आने के लिए तैयार है? लोकसभा में जाने के लिए तैयार है? जिन्हों तैयार है हाथ उठाओ। जय कांग्रेस, जय जय कांग्रेस। धन्यवाद मित्रों।